ఈరోజు మనం సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో ఉండే క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ దీన్ని తెలుగులో బారు వడ్డీ లేదా సాధారణ వడ్డీ అని అంటాం. ఓకే, సాధారణ వడ్డీ అన్నా, సరళ వడ్డీ అన్నా, బారు వడ్డీ అన్నా అంతా ఒకటే. మరి సింపుల్ ఇంట్రెస్ట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏముందో చూద్దాం. సో దీంట్లో క్వశ్చన్ నెంబర్ 1 ఏమంటున్నాడో చూడండి. ఇఫ్ 6,000 rupees is lent at 15% interest rate per annum, what is the simple interest after 3 years? ఓకే, 6,000 రూపాయలను 15% సాలీనా బారు వడ్డీతో అప్పుగా తీసుకొని 3 సంవత్సరాల తర్వాత ఒకవేళ వడ్డీ కట్టాలంటే ఎంత వడ్డీ కట్టాలి? జనరల్గా దీనికి PTR/100 అనే ఫార్ములా ఉంటుంది సింపుల్ ఇంట్రెస్ట్కి. మరి ఫార్ములా లేకుండా కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫార్ములా లేకుండా ఎట్లా చేద్దాం, ఫార్ములాతో ఎట్లా చేద్దాం. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ మీన్స్ PTR/100. సో PTR/100లో మనకు ఈ వాల్యూస్ ఏంటో తెలిసి ఉండాలి. SI అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ, P అంటే ప్రిన్సిపల్ అంటే అప్పు తీసుకున్న సొమ్ము, అసలు సొమ్ము లేదా అప్పు తీసుకున్న సొమ్ము, T మీన్స్ టైం పీరియడ్, కాలము, ఎంత కాలానికి వడ్డీకి తీసుకున్నాం. నెక్స్ట్ R మీన్స్ వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వడ్డీ రేట్ ఎప్పుడు శాతంలో ఉంటుంది కాబట్టి శాతానికి మనం బై 100 అని వేసుకుంటాం. అందుకని ఈ 100 అనేది ఇక్కడ రావడం జరిగింది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్కు యూజ్ చేసే ఒకే ఒక ఫార్ములా, మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫార్ములా. మరి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటున్నాం. ఇక్కడ అప్పు తీసుకున్న సొమ్ము, బారోడ్ అమౌంట్ 6,000 అండ్ టైం పీరియడ్ ఈజ్ 3 years అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. ఓకే, కాబట్టి 15/%కి 100 ఉంటుంది. సో 00 కట్ చేద్దాం. ఓకే, అప్పుడు 18 15s 6 3s 18, 15 18s 270 అండ్ 0. సో మనకు వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,700 రూపీస్. 2,700 రూపీస్. దీన్ని మనం వితౌట్ ఫార్ములా సెకండ్ మెథడ్ ఎట్లా చేయొచ్చు? ఓకే, సెకండ్ మెథడ్ వితౌట్ ఫార్ములా. సో ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ వితౌట్ ఫార్ములా ఏంటి? ఇక్కడ అమౌంట్ ఏంటి అంటే 6,000 రూపీస్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 15%. ఎన్ని సంవత్సరాల కంటే 3 సంవత్సరాలకు. కాబట్టి మనం ఏం చేస్తామంటే 15 3s 45. ఓకే, 6,000 × 45. సో పర్సంటేజ్కి మనం 2 zeros కట్ చేసుకుంటాం. ఇయర్కి వచ్చేసి 15% ఇంట్రెస్ట్, 3 years కాబట్టి 15 3s 45. అమౌంట్ ఎంత అంటే 6,000, దాంట్లో పర్సంటేజ్ సింబల్కి 2 zeros కట్ చేసాం. 45 6 270 అండ్ 0. సో మనకు వచ్చే ఇంట్రెస్ట్ ఎంత అంటే 2,700 ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనం ఫార్ములా లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఇఫ్ 12,000 rupees is lent at 13% interest rate per annum for 1 year and 4 months. 1 year and 4 months. What is the time of simple interest? So what is the amount of simple interest? What is the amount of simple interest? సో 12,000 రూపాయలను 13% బారు వడ్డీ రేటుతో 1 సంవత్సరం 4 నెలల కాలం పాటు అప్పుగా తీసుకుంటే సరళ వడ్డీ ఏమవుతుంది అంటున్నాడు. సరళ వడ్డీ ఏమవుతుంది? ఓకే, ఇక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇయర్లీ ఇంట్రెస్ట్ ఉంటుంది. వడ్డీ ఎప్పుడు కూడా సంవత్సరానికి లెక్క వేయబడి ఉంటుంది. అయితే మనకి ఇచ్చిన టైం పీరియడ్ మంత్స్లో ఉంటే, నెలలుగా ఇచ్చినప్పుడు సంవత్సరానికి 12 నెలలు కాబట్టి /12 అని వేసుకోవాలి. ఎక్కడైతే నెలలు అని మెన్షన్ చేసి ఉంటాడో, క్వశ్చన్లో మంత్స్ అని చెప్పుంటాడో అక్కడ మాత్రమే /12 వేసుకోవాలి. ఓకే, ఇయర్స్ ఇస్తాడు, ఇయర్స్ ఇస్తే డైరెక్ట్గా తీసుకుంటాం. ఇయర్స్తో పాటు మంత్స్ అని ఇచ్చినప్పుడు మంత్స్ ప్లేస్లో డినామినేటర్లో /12 వేసుకుంటాం. అట్లా కాకుండా నంబర్ ఆఫ్ డేస్ ఇస్తాడు, 73 days 146 days ఇట్లా ఇచ్చినప్పుడు మనము సంవత్సరానికి 365 రోజులు వడ్డీని లెక్క వేస్తాం. కాబట్టి అక్కడ రోజులు అని ఇచ్చినప్పుడు 365 వేసుకోవాలి. నెలలు ఇచ్చినప్పుడు /12 అని వేసుకోవాలి. ఈ క్వశ్చన్లో నెలలు అని పడింది, చూద్దాం. ఓకే, సో మనకు 12,000 బారోడ్ అమౌంట్, 12,000 బారోడ్ అమౌంట్ అండ్ టైం పీరియడ్ ఈస్ 1 year 4 months కాబట్టి 4/12 వేసుకోండి. అక్కడ మంత్స్ క్రింద మాత్రమే 12 అనేది వేస్తాం. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అన్నాడు? 13%.
13%. మనం ఏం చెప్పుకున్నామంటే పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి దాన్ని రాయాల్సిన పని లేదు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఆ పర్సంటేజ్కి 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి ఆ పర్సంటేజ్ రాయాల్సిన పని లేదు. అందుకని 2 zeros కట్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ బ్యాలెన్స్ ఎంత 120. 4 1s 4 3s. నెక్స్ట్ ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి వీలుంది కాబట్టి 4 1s 4 3s క్యాన్సిల్ చేసాం. సో 3 1s 3 + 1, 3 1s 3 + 1 4/3, 4/3 ఇంటూ 13. సో 3 టేబుల్తో 3 4s 12 అంటే ఇక్కడ 40 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ మనకు 4 4s 16 అంటే 160 ఇంటూ 13. 13 టేబుల్తో మల్టిప్లై చేయండి. 13 6 78 అండ్ 13 1s 7 + 7 20 అండ్ 0 2080, 2080. ఇది ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే టోటల్ అమౌంట్ ఎంత అన్నాడు కాబట్టి మొత్తం ఎంత? సో మొత్తం అడుగుతున్నాడు. మొత్తము అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్? మొత్తము సొమ్ము అంటే అసలు సొమ్ము ప్లస్ వడ్డీ రెండు కలిపి చెప్పాలి. మరి అప్పుగా తీసుకున్న సొమ్ము ఎంత అన్నాడు? 12,000. సో దానికి 12,000 యాడ్ చేసుకోండి. 12,000 యాడ్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది? 14,080 రూపీస్. 14,080 రూపీస్ ద టోటల్ అమౌంట్ అవుతుంది. ఓకే, మొత్తం సొమ్ము అప్పు ప్లస్ వడ్డీ అంతా కలిపి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఇఫ్ ఏ పర్సన్ డివైడ్స్ 3,000 rupees into 2 parts and lends one part at 20% interest and the second one 15% interest for 1 year. The total simple interest is 500 rupees. ఓకే, ఒక వ్యక్తి ఏం చేశాడంటే 3,000 రూపాయలను 2 భాగాలు చేశాడు. 2 భాగాలు చేసి మొదటి భాగాన్ని 20% వడ్డీకి, రెండో భాగాన్ని 15% 15% వడ్డీకి ఇచ్చాడు. అట్లా 1 ఇయర్కు అప్పుగా ఇచ్చాడు. ఇస్తే ఆ రెండిటి పైన మొత్తం వడ్డీ ఎంత వచ్చిందంటే సింపుల్ ఇంట్రెస్ట్ 500 వచ్చింది. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ లోన్ అట్ 15% ఇంట్రెస్ట్ రేట్? అతను 15% వడ్డీకి ఇచ్చిన సొమ్ము ఎంత? ఆ 3,000లో 15%గా వడ్డీకి ఇచ్చిన సొమ్ము ఎంత అంటున్నాడు. ఒక వ్యక్తి 3,000 రూపాయలను 2 భాగాలు చేశాడు. మొదటి భాగాన్ని 20% వడ్డీతోటి, మరొక భాగాన్ని 15% 15% వడ్డీతోటి 1 సంవత్సరం కాలానికి అప్పుగా ఇచ్చేశాడు. అందులో బార్ వడ్డీ మొత్తం ఎంత వచ్చిందంటే 500 వచ్చింది. అయితే వడ్డీ రేటు 15% వడ్డీ రేటుతో ఇచ్చిన సొమ్ము ఎంతో కనుక్కోమంటున్నాడు. ఓకే రైట్. మరి దీనికి ఎట్లా చేయాలో చూడండి. సో అతను ఎంత సొమ్మును 2 భాగాలు చేశాడంటే 3,000 రూపాయలను 2 భాగాలు చేశాడు. 2 భాగాలు చేసి మొదటి భాగాన్ని ఎంత వడ్డీకి ఇస్తున్నాడు అంటే మొదటి భాగాన్ని 20% వడ్డీకి 20% ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. రెండో భాగాన్ని 15% ఇంట్రెస్ట్కి ఇచ్చాడు. అయితే 2 కూడా ఇచ్చింది 1 ఇయర్కే ఇచ్చాడు. టోటల్ మీద అతనికి వచ్చిన వడ్డీ ఎంత అంటే 500 రూపీస్ ఇంట్రెస్ట్ వచ్చింది. 3,000 రూపాయలకు ఆయనకు వచ్చిన వడ్డీ, 1 సంవత్సరానికి వచ్చిన వడ్డీ 500 రూపీస్, 500 రూపాయలు వచ్చింది. ఒకవేళ ఆయన ఈ 1 ఇయర్కి 3,000 రూపాయలు 20% వడ్డీకి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పర్సంటేజ్కి 2 సున్నాలు కట్ చేయండి. 2 సున్నాలు పోతే ఇంకా 30 ఉంది, 20 అంటే ఎంత వడ్డీ వస్తుంది? యాక్చువల్గా ఇక్కడ 600 వడ్డీ వస్తుంది. అదే 3,000 రూపీస్ 15% 1 ఇయర్కి ఇస్తే పర్సంటేజ్కి 2 సున్నాలు తీసేయండి. 15 3 45 అంటే వడ్డీ ఎంత వస్తుంది? 450 వస్తుంది. కానీ లెక్క ప్రకారం ఎంత వచ్చింది? 500 వచ్చింది. ఇప్పుడు 450కి 500కి డిఫరెన్స్ ఎంత? 50. అట్లాగే 600కి 500కి డిఫరెన్స్ ఎంత? 100. సో 50 1s 50 2s. ఇప్పుడు 20% ఇచ్చింది 1 పార్ట్, 15%కి ఇచ్చింది 2 పార్ట్స్. దెన్ సమ్ ఆఫ్ ద పార్ట్స్ మొత్తం కలిపి ఎన్ని భాగాలు? 3 భాగాలు. 3 భాగాలకు అతను ఎంత సొమ్ము తీసుకొని డివైడ్ చేశాడు? 3,000 తీసుకున్నాడు. కాబట్టి 3 పార్ట్స్కి 3,000 అయితే ఈచ్ పార్ట్ 1,000. మరి అందులో క్వశ్చన్ ఏంటి మనల్ని అడిగింది అంటే, సో 15% వడ్డీ రేటుతో ఇచ్చిన సొమ్ము ఎంత? 15% వడ్డీ రేటుతో ఇచ్చింది ఎన్ని భాగాలు? 2 భాగాలు. కాబట్టి 2 × 1,000. ఓకే, 2 × 1,000. ఆ 15% వడ్డీ రేటుతో ఇచ్చిన సొమ్ము ఎంత అంటే 2,000 రూపీస్. 2,000 రూపీస్
15%కి ఇచ్చాడు. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 4th. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ₹7,000 at 11% ఫర్ 146 days? ఓకే, ఇక్కడ మనం డేస్ అని చెప్పుకున్నాం. డేస్ వస్తే బై 365 వేసుకోవాలి. మంత్స్ అని వచ్చినప్పుడు బై 12 వేసుకోవాలని చెప్పుకున్నాం. ₹7,000 11% బార్ వడ్డీ రేటుతో 146 రోజుల కాలానికి అప్పుగా ఇస్తే వచ్చే బార్ వడ్డీ ఎంత? 146 days. ఓకే రైట్. ఇప్పుడు 7,000 రూపీస్ని ఎంత కాలానికి? 146 days బై 365 days, ఇయర్కి 365 ఇంటూ ఎంత పర్సంటేజ్ అన్నాడు? 11%. పర్సంటేజ్కి మనం ఏం చెప్పుకున్నాం? 2 zeros కట్ చేయండి, రాయాల్సిన పని లేదు. 2 zeros తీసేద్దాం. నెక్స్ట్ 146 బై 365. ఇందులో 73 2s 73 5s అండ్ 5 14s ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 14 2s 28 28 11s 308. సో 28 11s 308. మనకు వచ్చే అమౌంట్ ఎంత అంటే 308 రూపీస్. వడ్డీ ఎంత వస్తుంది? 308. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 5. ఏ పర్సన్ బారోడ్ 9,000 రూపీస్ ఫర్ 3 years. వాట్ ఈస్ ద టోటల్ ఇంట్రెస్ట్ కలెక్టెడ్ ఆన్ ₹100 అండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ₹2.50 పర్ మంత్? ఓకే రైట్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒక వ్యక్తి 9,000 రూపాయలను 3 సంవత్సరాల కాలం పాటు అప్పుగా తీసుకున్నాడు. 3 సంవత్సరాల కాలం పాటు అప్పుగా తీసుకున్నాడు. 100కు నెలకు ₹2.50 వడ్డీ. 100కు ₹2.50 వడ్డీ. ఎంత కాలానికి? అది నెలకు. ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, నెలకు వడ్డీ ఇస్తున్నాడు. మనం ఏం చెప్పుకున్నాం? రెగ్యులర్గా ఇయర్లీ ఇంట్రెస్ట్ ఇస్తాడు, కానీ ఇక్కడికి వచ్చేసరికి నెలకు వడ్డీ అంటున్నాడు. అది ₹2.50 వడ్డీ. అయితే మొత్తం వడ్డీ ఎంత? మొత్తం వడ్డీ నెలకు వడ్డీ లెక్క వేస్తున్నాడు కాబట్టి, సో ₹3 వడ్డీ అంటారు, ₹2 వడ్డీ, రూపాయి వడ్డీ, 40 పైసలు, 60 పైసలు ఇట్లా అన్నప్పుడు అది నెలకు క్రింద వడ్డీగా లెక్క వేసుకుంటాం. ₹100కు ₹3 వడ్డీ, ₹100కు ₹5 వడ్డీ. అయితే ఈ లెక్కన పర్సంటేజ్లో తీసుకుంటే ₹100కు ₹3 వడ్డీ అంటే 3% ఇంట్రెస్ట్. అంటే ₹3 ఇంట్రెస్ట్ మీన్స్ 3%. ₹5 ఇంట్రెస్ట్ మీన్స్ 5%. మరి ₹2.50 మీన్స్ 2.5% ఇంట్రెస్ట్ అని అర్థం. ఓకే రైట్. మరి దీంట్లో మంత్కు క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. మరి ఆయన బారోడ్ అమౌంట్ ఎంత అంటే 9,000 రూపీస్. 9,000 రూపీస్. ఓకే, సో 9,000 రూపీస్ బారోడ్ అమౌంట్. ఎంత కాలానికి అంటే 3 years. సో 3 yearsకి ఎన్ని నెలలు? 36 months. ఎందుకు అంటున్నాం? వడ్డీ నెలకు లెక్క వేస్తున్నాడు కాబట్టి మనం మంత్స్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. 36. ఇక వడ్డీ రేటు ₹2.50 అంటే మనం 2.5 అనుకున్నాం, అది 5/2 అవుతుంది. 5/2. ఓకే, సో ₹2.50 వడ్డీ అంటే 5లో సగం. సో ఈ క్యాలిక్యులేషన్లో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూడండి. 2 18s 18 5s 90. 9,000 into 90. 9,000 into 90. 9 9s 81 and 4 zeros. 81 and 4 zeros. ఇక్కడ మనం పని చేసామా? 2 సున్నాలు కట్ చేసామా? కట్ చేయలేదు. ఎందుకు? ఇక్కడ పర్సంటేజ్ వేయలేదు, అక్కడ 2 సున్నాలు కట్ చేయలేదు. ఆ 2 సున్నాలు లాస్ట్లో కట్ చేయండి, నో ప్రాబ్లం. 2 zeros లాస్ట్లో కట్ చేయండి. 8,100. 8,100. సో ఆన్సర్ 8,100. రైట్.